నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. అదేవిధంగా ఇవాళన్నీ కూడా నాకు టైం లేదు. నేను 8:55 నిమిషాలకు ఉపన్యాసం బంద్ చేయాలా? ఈసీ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 10 నిమిషాలు దయచేసి నినాదం ఆపాల. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా. కవిత బ్రహ్మాండమైన నాయకురాలు, మచ్చలేని మనిషి, పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసింది. ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి, తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి, తెలంగాణకు నిధులు రాబట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి, తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది. కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. For more videos like this, subscribe Big TV channel.